దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు పనిచేయాలని కర్ణాటక మాజీ ఎంపీ నళిన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు అన్నారు. దేశ ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా జీవీఎంసీ 75వ వార్డులోని బీజేపీ ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు, ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రధానిగా ఆయన దేశానికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. అన్ని రంగాల్లోనూ దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న మోదీ ఆశయ సాధనలో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు. మెడికవర్ హాస్పిటల్ వారి శిబిరం ద్వారా పేదలకు ఉచితంగా అనేక వైద్య సేవలు అందించింది. ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. అనంతరం పేద మహిళలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పొలిమేర శ్రీను, జిల్లా కార్యదర్శి జ్యోతి, టీడీపీ నాయకులు పులి సురేష్ రెడ్డి, జనసేన నాయకులు కోన చిన్నప్పారావు, ముసలయ్య, వెంకట్రావు, నాగేశ్వరరావు, పేర్ల అప్పారావు, పేర్ల సత్యారావు, గురప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు 74వ జన్మదిన సందర్భంగా ఈ రోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రధానమంత్రి ఆయనకి జన్మదిన సందర్భంగా ఈ రోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆయన ఒకటే చెప్తారు, నా జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలి. అది కూడా సెప్టెంబర్ 15 నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు. ఎందుకంటే ఆయనకి కేక్ కటింగ్లు అలాంటివి ఇష్టం ఉండదు. సేవా కార్యక్రమం చేయండి, పేదలకి చీరలు పంచండి, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, ఐ క్యాంపులు కానీ, అదే విధంగా సేవా కార్యక్రమాలు చేయండి, మొక్కలు నాటడం కానీ, అటువంటివి ఆయనకి ఇష్టం. సో దాంట్లో భాగంగానే ఈ రోజు 22వ తేదీన ఆదివారం నాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్ణయించడం జరిగింది. మోడీ గారికి విషయం ఒకటే చెప్పుకోవాలి, కరోనా టైంలో, కరోనా 1, కరోనా 2 ఈ రోజు మనం విధంగా బతుకున్నామంటే కారణం ఆయన. ఎందుకంటే కరోనా వేసుకోవాలంటే చాలా మంది భయపడుతుంటేవారు వ్యాక్సిన్ వేసుకునే టైంలో. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కడ చచ్చిపోతామని భయపడేవారు. కానీ ఫస్ట్ వ్యాక్సిన్ మోడీ గారు వేసుకోవడం జరిగింది. వేసుకుని ఆయన సోషల్ మీడియాలోని పెట్టడం జరిగింది, ఫేస్బుక్ లో. అప్పుడు జనాలు అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ వేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు అపోహలు ఎక్కువగా ఉండి వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కడ చచ్చిపోతామని చెప్పేసి. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల ఈ రోజు చాలా దేశాల్లో కరోనా టైంలో మనం ఆదర్శప్రాయంగా నిలిచాం. సో అలాంటి వ్యక్తి ఆ రోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం జరుపుకోవడం భారతదేశం ప్రజలందరూ మనం ఎంతగానో గర్వదైతం ఇస్తాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి 100 ఏళ్ళు ఆయుర్వేదంతో ఉండాలని చెప్పేసి ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు నరేంద్ర మోడీ సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పెద్దగంట్యాడలో మన ములకలపల్లి ప్రకాష్ యొక్క ఆధ్వర్యంలో, అలాగే మన మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్, అలాగే ఉచితంగా అందరికి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి మనకి అనుకోకుండా ముఖ్య అతిథిగా నళిని కుమార్ కటిల్ గారు, కర్ణాటక రాష్ట్ర మాజీ అధ్యక్షులు, అలాగే ఆ ప్రాంతం నుంచి 3 సార్లు బెంగళూరు నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన రావటం విశాఖపట్నం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క క్యాంప్ కూడా రావటం జరిగింది. ఆయన రావటం మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం యొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన ఒరిస్సా రావటం జరిగింది. పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అనేక మంది పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తూ అనేక మంది పార్టీలో చేరుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా చేస్తాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఒక సుపరిపాలన, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సుపరిపాలన, ఈ రెండిటి యొక్క ఆనందం ప్రజలు అనుభవిస్తున్న సందర్భం. అనేక పథకాలు ఇవాళ అమలవుతున్నాయి. అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సాధికారత సాధించే విధంగా అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. త్వరలో మిగతా ఏవైతే కార్యక్రమాలు వాటిని కూడా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ కూడా నరేంద్ర మోడీ గారి పరివారంలో సభ్యులుగా కావాలని చెప్పి, అందరూ భారతీయ జనతా పార్టీ సభ్యులు కావాలని చెప్పి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచాధినేతగా ఎదిగారు. అది కూడా మనందరికీ శుభపరిణామం. అటువంటి ప్రపంచాధినేత ఆధ్వర్యంలో మనం చేరి ఆయన మోడీ పరివారంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి అందరినీ కోరుతున్నాం.